ఇండియాలో గ్యాస్ సంక్షోభం అనేది నిజంగా జరుగుతోందా? అవును. ఈ మధ్య చాలా నగరాల్లో మనం ఇదే చూస్తున్నాం. రోజూ బయట తినేవాళ్లకు, రెస్టారెంట్ల మీద ఆధారపడి పనిచేసేవాళ్లకు ఇది పెద్ద సమస్యగా మారింది. ఇంతకీ ఈ సమస్య ఎక్కడ మొదలైంది? ఈ రెస్టారెంట్లు మూతపడటానికి కారణం కేవలం గ్యాస్ కొరతేనా, లేక ఇంకేదైనా ఉందా? సమస్యకి కారణం ఒక్కటే, గ్యాస్ సంక్షోభం. కాని ఇది మనం అనుకున్నంత చిన్న విషయం అస్సలు కాదు. ఈ సంక్షోభం వెనుక ఒక పెద్ద కథే ఉంది. పదండి, ఆ కథ ఏంటో లోతుగా తెలుసుకుందాం. సరే, ముందుగా అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. ఈ సమస్యంతా రెస్టారెంట్లు, హోటళ్లు వాడే ఒక స్పెషల్ గ్యాస్ సిలిండర్ చుట్టూనే తిరుగుతోంది. హోటళ్లన్నీ తమ వంటల కోసం పూర్తిగా ఈ పెద్ద గ్యాస్ సిలిండర్ల మీద ఆధారపడతాయి. అవి లేకపోతే వాళ్ల వంటగది ఆగిపోతుంది. అచ్చం మనింట్లో గ్యాస్ అయిపోతే వంట ఆగిపోయినట్లే అనమాట. ఇక్కడో ఆసక్తికరమైన విషయముంది. మనం ఇళ్లల్లో వాడే గ్యాస్కి, హోటళ్లలో వాడే గ్యాస్కి చాలా తేడా ఉంటుంది. ఇంట్లో వాడేది ఎర్ర సిలిండర్, 14 కేజీలుంటుంది. దీనిపై ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది. కాని హోటళ్లు వాడేది బ్లూ కలర్ సిలిండర్, 19 కేజీలుంటుంది. దీనిమీద ఎలాంటి సబ్సిడీ ఉండదు. అందుకే గ్యాస్ కొరత వచ్చినప్పుడు ప్రభుత్వం ముందుగా ఈ కమర్షియల్ సిలిండర్ల సరఫరానే ఆపేస్తుంది. ఈ చార్ట్ చూడండి, అసలు నిజం ఇక్కడే ఉంది. మనం వాడే గ్యాస్లో కేవలం 38% మాత్రమే మన దేశంలో తయారవుతోంది. మిగిలిన 62% మొత్తం మనం వేరే దేశాల్నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంటే మన వంటగదులు చాలా వరకు విదేశాలపయ్యే ఆధారపడి ఉన్నాయన్నమాట. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దాని ప్రభావం మనమీద పడుతుంది. ఇప్పుడు మనం అసల కథలోకి వెళ్తున్నాం. మన వీధిలో ఉన్న హోటల్లో గ్యాస్ కొరతకి వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఒక యుద్ధానికి సంబంధమేంటో చూద్దాం. మీరు నమ్మకపోవచ్చు, కాని ఇది నిజం. మన వంటగదిలో ఈ సంక్షోభానికి అసలు మూలకారణం వేల కిలోమీటర్ల దూరంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధమే. ఇది ఒక చైన్ రియాక్షన్లా జరిగింది. మొదట ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పెరిగింది. దానివల్ల ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనే ఒక కీలకమైన సముద్ర మార్గాన్ని బ్లాక్ చేసింది. అసలు విషయమేంటంటే, మనం దిగుమతి చేసుకునే గ్యాస్లో 90% ఇదే దారిలో వస్తుంది. ఆ మార్గం మూసుకుపోవడంతో మన దేశానికి గ్యాస్ రావడం ఆగిపోయింది. దాంతో దేశంలో కొరత మొదలైంది. ఇది పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చింది. మన దేశం దగ్గర దాదాపు 74 రోజులకు సరిపడా పెట్రోల్, ఆయిల్ నిల్వలు ఉన్నాయి. కాని ఎల్పీజీ గ్యాస్ నిల్వలు మాత్రం కేవలం 15 నుంచి 25 రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. అంటే దిగుమతులు ఆగిపోతే మన దగ్గర కేవలం కొద్ది వారాలకు మాత్రమే గ్యాస్ ఉంటుందన్నమాట. మరింత పెద్ద సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం ఊరికే ఉండదు కదా. వాళ్లు రంగంలోకి దిగి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సొచ్చింది. ఆ చర్యలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల చట్టం 1955ను ఉపయోగించింది. సింపుల్గా చెప్పాలంటే, ఈ చట్టం ప్రకారం కొరత ఉన్నప్పుడు ఏ వస్తువునైనా ప్రభుత్వం తన కంట్రోల్లోకి తీసుకుని అది సామాన్య ప్రజలకు అందేలా చూడగలదు. ఈ చట్టాన్ని ఉపయోగించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, బిజినెస్ల కన్నా ముందుగా ప్రతి ఇంట్లోని వంటగదికి గ్యాస్ అందాలి అని నిర్ణయించింది. ప్రజల అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే రెస్టారెంట్ల మీద ఆంక్షలు మొదలయ్యాయి. ప్రభుత్వం ప్రధానంగా 3 పనులు చేసింది. మొదటిది, హోటళ్లకు ఇచ్చే కమర్షియల్ గ్యాస్ సరఫరాను తగ్గించింది. రెండోది, కొంతమంది డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్లో అమ్మకుండా ఉండేందుకు 2 బుకింగ్ల మధ్య గ్యాప్ను 25 రోజులకు పెంచింది. ఇక మూడోది, మన దేశంలోనే గ్యాస్ ఉత్పత్తిని వెంటనే పెంచాలని రిలయన్స్ లాంటి కంపెనీలను ఆదేశించింది. ప్రధాన సముద్ర మార్గం మూసుకుపోవడంతో ఇప్పుడు వేరే దారుల్లో, అంటే చుట్టూ తిరిగి గ్యాస్ తీసుకురావాల్సి వస్తోంది. దారి మారితే ఖర్చులు పెరుగుతాయి కదా. ఆ పెరిగిన షిప్పింగ్ ఖర్చుల భారం నేరుగా మనమీద పడింది. అందుకే ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరను దాదాపు 60 రూపాయలు పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ కథను మళ్లీ మన దగ్గరికి తీసుకొద్దాం. ఈ ప్రపంచ పరిణామాలు మన జీవితాలపై, మన వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో చూద్దాం. ఇది నిజంగా చాలా తీవ్రమైన విషయం. ఈ గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా దాదాపు 50 నుంచి 60% రెస్టారెంట్లు మూతపడే ప్రమాదముంది. అంటే సగానికి పైగా అన్నమాట. చూడండి, కేవలం ఒక్క గ్యాస్ సిలిండర్ సరఫరా ఆగడం వల్ల ఎంతమంది ప్రభావితమవుతున్నారో. హోటల్ ఓనర్లు, అక్కడ పనిచేసే షెఫ్లు, కార్మికులు, స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ కంపెనీలు, డెలివరీ ఏజెంట్లు, చివరికి మనలాంటి కస్టమర్ల వరకు అందరిపైనా దీని ప్రభావం పడుతుంది. ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.
వేల కిలోమీటర్ల దూరంలో జరిగే ఒక యుద్ధం హైదరాబాదులోని ఒక చిన్న హోటల్ భవిష్యత్తును, మనం తినే ఫుడ్ రేటును నిర్ణయిస్తుందని ఎప్పుడైనా ఊహించామా? ప్రపంచ దేశాలన్నీ ఒకదానిపై ఒకటి ఎంతగా ఆధారపడి ఉన్నాయో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ బహుశా అవసరం లేదు.